నిజంగానే మూవీ హిట్ అవ్వాలంటే స్టోరీ అవసరం లేదా? లేదా పెద్ద స్టోరీ, పెద్ద సెట్లు ఇవన్నీ కావాలా? అసలు కమర్షియల్ సినిమాకి లైఫ్ ఉందా? ఫస్ట్ 'మ్యాడ్' మూవీ ఎలా ఉందో చూసి దాని తర్వాత ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ప్లాట్ అయితే చాలా సింపుల్. 'మ్యాడ్ 1లో ఎవరైతే హిట్ అయిన క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒక పెళ్ళికెళ్తారు. అక్కడి నుంచి గోవా వెళ్తారు. వీళ్ళు పెళ్లిలో ఏం చేశారు, లేదా అక్కడి నుంచి గోవా వెళ్ళి ఏం చేశారు అనేది ఓవరాల్ మూవీ. 'మ్యాడ్ 1' సంగీత్ శోభన్ది అయితే 'మ్యాడ్ 2' లడ్డు అనే క్యారెక్టర్ది. 90% ఆఫ్ ద కామెడీ ఐదర్ ఇతను జనరేట్ చేసిందో లేదా ఈ క్యారెక్టర్ వల్ల జనరేట్ అయ్యేదో అయి ఉంటుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ పార్ట్ 1లో ఎలా బిహేవ్ చేస్తారు, ఇందులో కూడా అలానే బిహేవ్ చేస్తారు. బట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంతే. నిజంగానే మూవీలో పెద్ద స్టోరీ లేదు. బట్ దే వాంటెడ్లీ వాళ్ళు వద్దనుకుని వాళ్ళు ఎంటర్టైన్ చేద్దామన్న కాన్సెప్ట్తోనే వచ్చారు. అండ్ జెన్యూన్గా ఎవ్రీ సీన్లో ట్రై చేశారు నవ్వించడానికి. ఆల్మోస్ట్ 90% సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్లో ఆ మ్యారేజ్ సీక్వెన్స్ దగ్గర వచ్చే కామెడీ అంతా కూడా చాలా బాగా వర్క్ అయింది. తర్వాత స్టోరీ అంతా గోవాకి షిఫ్ట్ అవ్వడం అదంతా కూడా ఫన్ జనరేట్ బాగానే అవుతుంది. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు కూడా అదే హైలో వెళ్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కొంచెం ఫ్లాట్గా స్టార్ట్ అయినా ఇమీడియట్లీ కాసేపు అయ్యాక వెంటనే పిక్ అయిపోద్ది. ఎందుకంటే సెకండ్ హాఫ్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువ. దానివల్ల ఆ ఫ్లాట్ అనేది కూడా చాలా తక్కువ సేపు అనిపిస్తుంది. అండ్ ఒక పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్లో పిక్ అయిన దగ్గర నుంచి ఇంకా క్లైమాక్స్ ఎండ్ వరకు ఇంకా ఫన్ జనరేట్ అవుతూనే ఉంటుంది ప్రతి సీన్లో. అండ్ మూవీకి మేజర్ ప్లస్ మ్యూజిక్ అండ్ ఆల్సో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సింపుల్ ప్లాట్ అయినా కూడా అతను స్క్రీన్ ప్లే వల్ల జనరేట్ చేసిన కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఓవరాల్గా. వీడియో స్టార్టింగ్లో రేస్ చేసిన పాయింట్స్ విషయానికి వస్తే బేసిక్గా థియేటర్లోకి వచ్చేది ఎవరైనా ఎంటర్టైన్ అవ్వడానికే. ఎంటర్టైన్ అవ్వడం అంటే నువ్వు ఎంత పెద్ద స్టోరీ చెప్తున్నావు అని కాదు, నువ్వు చూపిస్తున్న వరల్డ్లోకి ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళో ఎంతసేపు అందులో ఉంచగలిగావు అనేది మెయిన్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్చువల్గా నాకు క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఈ మూవీలో. అది నాకు ముందే తెలుసు. ట్విట్టర్లో ఉన్న షుగర్ బ్యాచ్ వల్ల అది నాకు ముందే తెలిసిపోయింది. స్టిల్ నేను మూవీ చూస్తున్నంతసేపు ఆ ట్విస్ట్ గురించి అసలు నాకు ఆలోచనే లేదు, అది వస్తుందని కూడా ఐడియా లేదు. అది క్లైమాక్స్లో వచ్చాక అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఇది ఒకటి ఉంది కదా అని. సో మూవీ అంతా మైండ్ ప్లే అంత బాగా చేశారు. వేరే డీవియేషన్ లేకుండా ఆ సీన్కి స్టిక్ అయ్యేలాగే ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా కూడా. అండ్ మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి కంపేర్ చేసి చూస్తే కంటెంట్ వైజ్ డెఫినెట్లీ మ్యాడ్ 1 బాగుంటుంది. బట్ ఎంటర్టైన్మెంట్ వాల్యూలోకి వస్తే మాత్రం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. ఫైనల్గా జనాల అటెన్షన్ని గ్రాప్ చేసేలా కమర్షియల్ మూవీ తీస్తే ఎనీ డే కమర్షియల్ మూవీ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ జానర్ మూవీ. అండ్ మ్యాడ్ స్క్వేర్ అలాంటి కమర్షియల్ మూవీ తీయడంలో ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. రేపు సేమ్ టైంకి ఈ ఛానల్లో రాబిన్ హుడ్ మూవీ అప్లోడ్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.